హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో. ఈరోజు మీకోసం హయత్ నగర్ దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకువచ్చానండి. ఇది విజయవాడ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఏదైతే కాలనీలో రన్నింగ్ రోడ్డు ఉంటుందో ఆ రోడ్డుకి ఈ ఇల్లు అనేది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి మేము ముందుకు తెస్తామండి. మీకు చుట్టూ కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియాలో ఈ ఇల్లు అనేది ఉందండి. చూశారు కదా, ఆల్రెడీ మీకు దగ్గరలో అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉన్నాయి. మీకు మంచి లొకాలిటీ, డీసెంట్ ఏరియా. ఎవరైతే హయత్ నగర్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థం అవడానికి అవకాశం ఉంటుందండి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇల్లు సైజ్ వచ్చేసి 30-45, టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 ప్లస్ పెంట్ హౌస్గా కన్స్ట్రక్షన్ చేశారు. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK విత్ కార్ పార్కింగ్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, పెంట్ హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ మెట్ల కింద ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఈజీగా ఒక కారు, ఒక 2 బైకులు అనేది పార్క్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కింద పోర్షన్లో మెయిన్ ఎంట్రన్స్. మీకు సంప్ కూడా ఉంది. అలాగే దీనికి ఇండివిజువల్గా వాటర్ బోర్ అనేది ఉందండి. మీకు కృష్ణా వాటర్ కూడా సప్లై ఉంది ఇక్కడ. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పోర్షన్ అండి. మీకు ఎదురుగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఇచ్చారు. ఫ్లోర్ వచ్చేసి మనకు టైల్స్ అనేది ఫ్లోరింగ్ ఇచ్చారండి. మంచి లొకాలిటీ అండి, డీసెంట్ ఏరియా. ఎవరైతే హయత్ నగర్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో ఇది చాలా బాగుంటుంది. మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూసారు కదా, చాలా విశాలమైన హాల్ అనేది వచ్చింది. మీకు ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి కన్స్ట్రక్షన్ అండి. మీకు రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది. చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చినట్టయితే వెంటనే గృహప్రవేశం చేసుకోవడానికి అనువుగా ఉందండి. ఎలాంటి వర్క్ కూడా పెండింగ్ లేదు. మీకు ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఉండే ప్లేస్లో ఇక్కడ వచ్చేసి మనకు పూజ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారండి సపరేట్గా. ఇది వచ్చేసి కిచెన్. ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ల రోడ్ అనేది ఉందండి. మీకు ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి హౌసెస్ అనేవి ఉన్నాయి. మనం వచ్చేసి ఇప్పుడు ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి హౌస్ అనేది చూస్తూ ఉన్నాము. దీని వెనకాల సేమ్ సైజుతో మీకు 150 గజాల్లో ఇంకొక ఇల్లు కూడా ఉందండి వెస్ట్ ఫేసింగ్తో. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ ఇంటికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఇది బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. మీకు ప్రతి బెడ్రూమ్లో సఫిషియెంట్గా సెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. మీకు కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది కింద పోర్షన్లో. అలాగే ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందో ఈ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఇందులో బీరువా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. చూడండి, సెల్ఫ్స్ పక్కమ్మటి. ఇప్పటికీ చాలామంది కబోర్డ్స్ చేయించుకోకుండా బీరువా అనేది యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారండి. అందుకోసమే ఆ స్పేస్ అనేది ఇచ్చారు. లేదంటే మనం కబోర్డ్స్ వర్క్ చేసుకున్నట్టయితే ఇంటీరియర్ వర్క్ అది మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అనేది ఇచ్చారు. చూసారు కదా. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటనేది పోర్షన్ చూద్దామండి.
మనకు కింద చూసుకున్నట్టయితే కొద్దిగా చిన్నగా వచ్చింది. పార్కింగ్ ప్లేస్ కవర్ అవుతుంది కాబట్టి మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో హాల్ గానీ, బెడ్‌రూమ్స్ కానీ ఇంకొంచెం పెద్దగా వస్తాయి. మీరది గమనించొచ్చు. ఒకసారి పైకెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కేకి సంబంధించినటువంటి పోర్షన్ చూద్దామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటి బాల్కనీ అండి. మనం ఇక్కడ బాల్కనీ నుంచి నించొని చూసినట్టయితే మనకు వ్యూ అనేది అలా ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మీరు కింద రెంట్‌కిచ్చేసి కూడా మీరు పైన ఉండొచ్చు. లేదంటే మీకు కింద కూడా ఉండొచ్చు. ఎందుకంటే కింద డబుల్ బెడ్‌రూమ్ వచ్చింది. మీ సౌలభ్యాన్ని బట్టి మీరు కింద అంటే కింద, పైన అంటే పైన ఉండొచ్చు. యాజ్ పర్ వాస్తు ప్రకారం చుట్టూ సెట్ బ్యాక్స్ అనేవి వదిలారు. కింద వదిలారు. అలాగే పైన కూడా వదిలారు. మీకు నార్త్ వైపు కింద మీద హాల్ నుంచి డోర్ కూడా పెట్టారండి. మీరు ఆల్రెడీ కింద కూడా చూసారు. ఇదొచ్చేసి పైన పోర్షన్. చూసారు కదా! మన కింద పోర్షన్‌కి సంబంధించిన దానికంటే ఇది చాలా పెద్దగా, విశాలంగా వచ్చింది. ఎవరైతే ఈ ఇల్లు తీసుకుంటారో మీరు కొంచెం పెద్దగా ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు పైన ఉండొచ్చు. మీకు గ్రౌండ్ ఫ్లోర్‌లో అలాగే ఏదైతే సెకండ్ ఫ్లోర్‌లో పెంట్ హౌస్ ఉందో అది రెంట్‌కి ఇచ్చుకోవచ్చండి. మీరు ఆ రెంట్‌తో మీరు ఈఎంఐ కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు లోన్‌కెళ్ళిన వాళ్ళైతే. ఇదంతా హాల్ అండి. మీకు పైన వచ్చేసి పూజ గది అనేది సెపరేట్‌గా వచ్చిందండి. విశాలంగా వచ్చింది. మీకు కింద వచ్చేసి మనకు కొంచెం చిన్నగా ఇచ్చారు. చూడండి చాలా విశాలంగా వచ్చింది. ఈజీగా ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి కిచెన్ అండి. మీకు 80-90% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. బ్యాంక్ లోన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీకు ఈజీగా మీకు 80-90% వరకు ఈ ఇల్లుకు లోన్ వస్తుంది. ఈ ఇంటికొచ్చేసి 1,20,00,000 చెప్తా ఉన్నారండి. స్లైట్‌లీ నెగోషియబుల్. మీరు గనక ఫిజికల్‌గా వచ్చి చూసినట్టయితే ప్రైస్ గురించి కొద్దిగా నెగోషియేట్ చేయొచ్చు. మీరు పేమెంట్ మోడ్‌ని బట్టి అలాగే డ్యూరేషన్‌ని బట్టి మీకు ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. మీకిక్కడ లో రూఫ్ మీద ఇచ్చారండి చూడండి. మీకు కామన్ బాత్రూమ్ మీద మీకు లో రూఫ్ అనేదొచ్చింది. ఇది కామన్ బాత్రూమ్. మీకు ఎల్బీ నగర్ మెట్రోకి ఒక 10 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చండి ఇక్కడ నుంచి. మీకు అలాగే మెట్రో అనేది ఒక 3-4 ఇయర్స్‌లో హయత్ నగర్ వరకి ఎక్స్‌టెండ్ కూడా అవుతుంది. మీకు హయత్ నగర్ వరకు మెట్రో వచ్చినట్టయితే మీరు వితిన్ ఒక 3-4 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు ఈ హౌస్ నుంచి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కింద ఎలా ఉందో అలాగుంటుందండి. కాకుంటే పైన వచ్చేసి రూమ్స్ సైజ్ అలాగే హాల్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ అనేవి కొద్దిగా పెద్దగా ఉంటాయి. పైన పోర్షన్ వచ్చేసరికి. మంచి క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ అండి. ఎవరైతే మీరు హయత్ నగర్‌లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో మీకు G+1 పెంట్ హౌస్ అండి. 1,20,00,000 మాత్రమే చెప్తా ఉన్నారు. మీరు ప్రాపర్టీ నచ్చి కూర్చొని మాట్లాడినట్టయితే ప్రైస్ అనేది నెగోషియేట్ అవుతుంది. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. చూస్తున్నారు గదా! మీకు మాక్సిమం ఇల్లు అంతా కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నానండి. మీరేదైనా చుట్టూ సరౌండింగ్స్‌కి సంబంధించినటువంటి లొకాలిటీకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా ఫిజికల్ విజిట్ అనేది చేస్తేనే మీకు అది తెలుస్తుంది. ఇల్లు వరకు నేను మాక్సిమం చూయించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. చూస్తున్నారు గదా! మాక్సిమం మీకు
ఇల్లు మొత్తం కనిపించే విధంగా వీడియో అనేది తీయడం జరుగుతూ ఉంది. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి పెంట్ హౌస్ ఎలా ఉంది ఏంటనేసి చూద్దామండి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తా ఉన్నాం. మీకు ఇందులో సింగిల్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంటుంది సింగిల్ బెడ్రూమ్ అనేది. చూసారు కదా, ఇదంతా స్పేస్ అనేది వదిలేసి మనకు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. చాలా మంచి ప్రైస్ అండి. హయత్ నగర్ ఏరియాలో ఈ ప్రైస్లో మీకు ఇల్లు అనేవి దొరకడం కష్టం అండి. మీకు G+1 హౌస్కే మీకు 1,50,00,000 దాకా చెప్తా ఉన్నారు. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఎవరైతే హయత్ నగర్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీని కంపల్సరీ మిస్ చేసుకోవద్దు. ఒకసారి మీరు సైట్ని విజిట్ చేయండి. ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసి మీరు ఫిజికల్గా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా సింగిల్ బెడ్రూమ్ అండి. మీకు అంతా యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, మీకు ఎక్కడెక్కడ ఏవైతే ఇవ్వాలో పూజ గది కానీ, కిచెన్ కానీ, అలాగే బాత్రూమ్స్ కానీ యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేశారు. మంచి లొకాలిటీ అండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా మా వీడియోస్ని మీరు వెంటనే చూడొచ్చు. అలాగే మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ప్రాపర్టీ సెర్చింగ్లో ఉన్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. చూస్తున్నారు కదా, ఇదంతా సింగిల్ బెడ్రూమ్కి సంబంధించింది పెంట్ హౌస్. మంచి వ్యూ ఉంది చూడండి. ఇదంతా హాల్ ఏరియా. అలాగే మీరు బయటికి వెళ్ళి చూసినట్టయితే వ్యూ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. మీకు దగ్గరలో ఫారెస్ట్ కూడా ఉంది. మీరు సెకండ్ ఫ్లోర్ నుంచి ఇటు లెఫ్ట్ వైపు చూసినట్టయితే ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి. మీకు ఏదైతే జింకల్ పార్క్ ఉందో దానికి దగ్గరలోనే ఈ హౌస్ అనేది ఉంటుంది. నో పొల్యూషన్, మంచి ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది. మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. చుట్టూ చూస్తున్నారు కదా, అంతా కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియా అండి. మీకు రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది. వెంటనే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.